సార్ నమస్తే అండి. నమస్తే సార్ యాజ్ రిటైర్డ్ ఎంప్లాయీగా ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి అల్టిమేటం ఇస్తున్నారు ఉద్యోగ సంఘ నాయకులు. మాకు పిఆర్సీ అయిపోయినా ఐఆర్ ఇవ్వకపోయినా ధర్నాకి వెళ్ళిపోతాం, మేము స్ట్రైక్ చేస్తామని. ఎలా చూడాలంటారు? నిజంగానే కూటమి ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం లాగే మిమ్మల్ని మోసం చేస్తుంది, ఏదైతే కనుక రిటైర్ అయిన వాళ్ళని ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల్ని మోసం చేస్తుంది అనుకోవాలంటారా, లేదంటే కనుక ఈ ప్రభుత్వం కరెక్ట్ గా స్పందిస్తుంది అనుకోవాలంటారా? ఏమండి, కూటమి ప్రభుత్వం రాకముందు 5 సంవత్సరాలు ఎన్జిఓ నాయకులు ఏం చేశారు? నిద్రపోయారా? మాకు ఐఆర్ 27% ఇచ్చి దాన్ని మళ్ళా పిఆర్సీలో 23% కుదిర్చి మాకు రావాల్సినటువంటి 8 డిఏలో 9 డిఏల్లో అందుట్లో మెర్జ్ చేసి అప్పుడు ఇచ్చినప్పుడు ఈ యొక్క నాయకులు ఏం చేశారు? ఎన్జిఓ నాయకులు, ఒక ఎన్జిఓ నాయకుడేమో అతను 60 సంవత్సరాల లోపు 60 సంవత్సరాలు రిటైర్ కావాలి, అతను రిటైర్మెంట్ వయసునేమో 62 సంవత్సరాలు చేసేసరికి మెదలకుండా చెక్కభజన చేసుకుంటూ వచ్చాడు. వాళ్ళు ఏ రోజైనా కానీ వాళ్ళు ఒక ప్రభుత్వ సలహాదారు అనే వ్యక్తిని తో మాట్లాడారు, అంతేగాని వేరే ఏదో మినిస్టర్స్ వాళ్ళు కంబైండ్ అన్నారు. అసలు వాళ్ళకి అపాయింట్మెంట్ ఎప్పుడు ఇచ్చారు? ఏం చేశారు? ఇప్పుడు ఈ కూటమి నాయకులు వచ్చిన తర్వాత ఈ ఎన్జిఓ నాయకులు ఎందుకని బెదిరించడం ఆ విధంగా? ఇక్కడ ప్రజాస్వామ్యంలో మీకు అది చేయకపోతే ఇది చేయకపోతే అని బెదిరించడం మంచి పద్ధతి కాదు. మీకు అంతకుముందు పెండింగ్ ఉన్నటువంటి బకాయిలు దరిదాపు 22,000 కోట్ల దాకా ఇచ్చారు, ఇంకా ఇవ్వాల్సినవి ఉన్నాయి, దరిదాపు ఇంకా 20,000 కోట్ల దాకా రావాల్సి ఉన్నాయి. ఫస్ట్ ఈ ఎన్జిఓ నాయకులంతా అయ్యా పోయిన 5 సంవత్సరాల్లో మాకు ఇదిగో ఈ విధంగా ఇన్ని బకాయిలు ఉన్నాయి, ముందల ఆ బకాయిలన్నీ క్లియర్ చేసేసి మిగతా మాకు పిఆర్సీ వేయండి, మేము కూడా ఆర్థిక కొంతమంది ఇబ్బందుల్లో ఉన్నాము అని చెప్పడం సహజం. మాట్లాడితే వీళ్ళు ఏదో ఒక అది అంటే ఏదో వీధిలో మీటింగులు పెట్టుకొని లేకుంటే ఏదో అంటే మీరు ఎన్జిఓ నాయకులు అంటే పెద్ద ఏమన్నా ఇదేం కాదు కదా. మీరు అందరు ఎంప్లాయీస్ని రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి మీరు వాడే భాష కానీ ఏదైనా కానీ కొంచెం సామరస్యంగా ఉండాలి. మేము స్ట్రైక్ పోతామంటే స్ట్రైక్ పోతే ఏంటి? ఇప్పుడు మనం కొద్ది గొప్ప ప్రభుత్వ జీతాలు తీసుకుంటున్నామండి, దానికి అకౌంటబిలిటీ కూడా ఉండాలి, అన్నీ ఉండాలి. వాళ్ళు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెండింగ్ బకాయిలన్నీ కూడా తీరుస్తూ వస్తున్నారు ఒక్కొక్క సమస్య. ప్లస్ వీళ్ళు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు కూడా నెరవేర్చాలి. వీళ్ళకి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోతే మరి ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది కదా. కాబట్టి సామరస్యంగా అది చూసుకోవాలి, ఇవి చూసుకోవాలి. అందుకని ఫస్ట్ ఆ కూటమి నాయకుల యొక్క ప్రియారిటీలో చేసుకుంటా వస్తున్నారు, ఇది కూడా చేస్తారు. మరి ఏంటంటే మమ్మల్ని విస్మరించింది కూటమి ప్రభుత్వం అంటున్నారు కదా పూర్తిగా. ఎందుకంటే పిఆర్సీ ప్రకటించలేదు, ఇప్పుడు మూడో సంవత్సరం వచ్చింది, మధ్యలో ఐఆర్ కూడా ఇవ్వలేకపోతుంది కదా. పిఆర్సీ కమిషన్ వేస్తేనే కదా మాకు ఐఆర్ వచ్చేది. మా ఇబ్బందుల్లో మేము ఉన్నాము, కూటమి ప్రభుత్వం పూర్తిగా ఇబ్బంది పెడుతుంది మమ్మల్ని అంటున్నారు కదా. మరి ఏమండి, ఒకసారి ఐఆర్ ఇచ్చింది అనుకోండి, దానికి కూడా పే చేయాలి కదా. ఐఆర్ని మరి బేసిక్లో కలిపి దానికి చేయాలి కదా. సామరస్యంగా అసలు వీళ్ళు ఒక మంత్రివర్గ సమూహంతో కానీ లేకుంటే ఒక చీఫ్ సెక్రటరీతో కానీ వీళ్ళు నాయకులంతా పోయి అయ్యా మాకు అపాయింట్మెంట్ ఇవ్వండి, మాకు ఈ విధంగా పాత పెండింగ్ ఎప్పటి నుంచి ఏ బకాయిలు ఉన్నాయి ఏంటి ఉన్నాయి అని ఆలోచించి దాని తర్వాత చీఫ్ సెక్రటరీ గారితో అనుమతితో వేరే ఒక మంత్రిమండలి కానీ లేకుంటే ఎవరినో వాళ్ళు ఒక కలిసి ఈ విధంగా ఫస్ట్ ముందర మాకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు అవి అమలుపరిచేటట్టు చూడండి అని ముందర అది చూసుకోవాలి. మాకు ఐఆర్ఈ పిఆర్సీ అంటే మరి 5 సంవత్సరాలు ఏం చేశారు వీళ్ళు? గత అంతకుముందు 5 సంవత్సరాలు ఏం పోరాటం చేసాం, ధర్నాలు చేశారు. ఏం చేశారు? కొంతమంది టీచర్స్ని ధర్నాలు చేశారు. ధర్నాలు చేసిన తర్వాత వాళ్ళకి ఆ టీచర్స్ని విజయవాడలో వీళ్ళు ధర్నా చేసి ఆ టీచర్స్ కేసులు కూడా ఇంకా కొట్టేయలేదు నాకైతే తెలియదు. అరెస్టులు చేశారు, ఏది ఇళ్ళకి పోయి అరెస్ట్ చేశారు, అర్ధరాత్రి తెల్లారి వేకుంజామున పోయి ఇళ్ళకి పోయి అరెస్ట్ చేశారు ఎంప్లాయీస్ని. అది ఎంత దారుణం! ఒక ఎన్జిఓ నాయకుల్ని కానీ ఎవరినైనా కానీ బయట తిరగనీలా. ఆ టీచర్స్ని ఆ కక్షతో ఏం చేశారు? మన గవర్నమెంట్ వారంటీ వాహిని దగ్గర వైన్ షాపుల దగ్గర కాపురాలు పెట్టారు, మళ్ళా సినిమా హాల్స్ దగ్గర కాపులాలు పెట్టారు. అంటే ఆ కక్షతో. అవునా కాదా? అది వాస్తవేనా?
మరి సార్ ఇవన్నీ ఓకే సార్. ఏంటి సార్ అమరావతి అనేది రాష్ట్రానికి అసెట్ అవుతుందా, లేదంటే కనుక అది పూర్తిగా డెత్ ప్రాజెక్ట్ అవుతుందంటారా? ఎందుకంటే కనుక మేము వస్తే మారుతాం, ఇది డెత్ ప్రాజెక్టే, జగన్మోహన్ రెడ్డి గారికి ఇది గుదిబండలాగా అనిపిస్తుంది అని క్లియర్ గా చెప్తున్నారు. మరి ఏమండి, అది డెత్ ప్రాజెక్ట్ అంటున్నారు, మేము ఆపుతాం అంటున్నారు. అందుకనేగా వాళ్ళు 11 సీట్లు వచ్చింది. వాళ్ళు ప్రజాభిప్రాయం ఏ విధంగా ఉంది ఏంటి అనేది 39,000 ఎకరాలు ప్రజలు మనకు ఒక కొత్త నూతన రాజధాని వస్తుందని, లేకుంటే అన్ని రాష్ట్రాలకు ఒక రాజధాని ఉంది, మనం కూడా ఒక రాజధాని నిర్మించుకుందాం అనే అతను ఒక సదుద్దేశంతో రైతులందరినీ అడిగితే వాళ్ళు కూడా వాళ్ళ పెద్ద హృదయంతో ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు దానికి మళ్ళా 2019 ముందు దానికి గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు వేయటం, మళ్ళానేమో ప్రపంచ బ్యాంక్కి వీళ్ళు మళ్ళా రకరకాలైనటువంటి కంప్లైంట్స్ చేయటం, అవన్నీ చేసుకొని దాటుకొని వచ్చి టెండర్స్ పిలిచి అన్ని క్వార్టర్స్ వేసేసరికి టైం గడిచిపోయింది. ఆ తర్వాత ఏం చేశారు? 5 సంవత్సరాలు అరణ్యం చేశారు దాన్ని. ఆ అరణ్యం చేసిన తర్వాత అది క్లియరెన్స్ చేయటానికే, ఆ అరణ్యాన్ని క్లియరెన్స్ చేయటానికే దరిదాపు వీళ్ళకి 6-7 నెలలు పైగా పట్టింది. స్లోగా ఒక్కొక్కటి ఇప్పుడు చేసుకుంటూ వస్తున్నారు. ఇంకోటి ఏంటంటే, ఇది డెడ్ ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్ మాత్రం కాదు. ఇది ఎందుకంటే సెల్ఫ్ మేడ్ సిటీ. దీనిపైన ఇప్పుడు నాకు తెలియక అడుగుతాను, 2000 చంద్రబాబు నాయుడు గారు సైబరాబాద్ కట్టక ముందు హైదరాబాద్ ఇన్కమ్ ఎంత? 30,000 కోట్లు. ఇప్పుడు అంటే నాకు కరెక్ట్గా తెలియదు, కానీ చాలా మంది అనుకుంటుంది ఏంటంటే దరిదాపు 60,000 కోట్ల దాకా ఇన్కమ్ వస్తుంది. 1,14,000 అంటే చూడండి, మరి 1,14,000 అంటే తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ అంతా అదే సమకూరుస్తుంది కదా, హాఫ్ ఆఫ్ ది బడ్జెట్ ఆల్మోస్ట్. మరి అంటే ఏంది, తెలంగాణ ఇది హైదరాబాద్ ఒక రోజులో వచ్చిందా? హైదరాబాదు 5 సంవత్సరాల్లో వచ్చిందా? నిరంతర ప్రక్రియ అది. ఈవెన్ ఇప్పటికి కూడా మన ఆయన రేవంత్ రెడ్డి గారు ఇప్పటికి కూడా మూసీ నదిని ప్రక్షాళన చేస్తానంటున్నాడు. ప్లస్ ఇంకోటి ఔటర్ మన ఫ్యూచర్ సిటీ అని కట్టబోతున్నాడు. అంటే ఏంది, అది ఈ అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. ఎందుకని ఆటోమేటిక్గా దీనికి ఇన్కమ్ కనుక వస్తే ప్రజలకి ఇంకా బడ్జెట్లో ఇంకా ప్రజలకు మెరుగైన సౌకర్యాలు చేయాలనే ఉద్దేశంతో చెప్పాడు. ఇప్పుడు నాకు తెలిసి బెంగళూరు సిటీ ఉందండి. బెంగళూరు సిటీ ఇంతకుముందు మేము చిన్నప్పుడు అయితే వైట్ ఫీల్డ్ అంటే అది సిటీకి చాలా దూరాన్ని ఉండేది. సిటీకి చాలా దరిదాపు 15-20 కిలోమీటర్ల దూరాన్ని ఉండేది. ఇప్పుడు అదే వైట్ ఫీల్డ్ ఎక్కడ ఉన్నది చెప్పండి? సెంటర్ ఆఫ్ ది హార్ట్ అయింది కదా. ఎందుకు వైట్ ఫీల్డ్ అనేది నాకు గుర్తుంటే, సత్యసాయి బాబా ఆయన యొక్క ఆశ్రమం అక్కడ వైట్ ఫీల్డ్లో ఉండేదని నేను అప్పుడు ఊరక చదువుకుండా ఆయన వైట్ ఫీల్డ్కి పోయారు. ఇది సమ్మర్లో కొద్దిగా అక్కడ చల్లగా ఉంటుందని అప్పుడు చదివేవాడిని. అలాగే ప్రతి ఒక్క రాష్ట్రం కానీ ప్రతి ఒక్క క్యాపిటల్ సిటీ కానీ అది నిరంతర ప్రక్రియ అండి. మన గుంటూరు ఉన్నది, గుంటూరు ఎట్లా ఉన్నది అంటే గుంటూరు 10 సంవత్సరాలకి అప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లుంది. అంతకుముందు అసలు నాకు తెలియక అడుగుతాను, గుంటూరు 2023లో ఏ రోడ్లు పెట్టినా కానీ చండాలమైనటువంటి రోడ్లు, ఎక్కడా డ్రైన్లు లేవు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గత సంవత్సరంన్నరలో ఆల్మోస్ట్ చాలా వరకు దరిదాపు అంటే నేను 50 to 60% రోడ్స్ కంప్లీట్ అయిపోయినాయి, డ్రైన్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. మామూలుగా కార్పొరేటర్స్ కొంత ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ ఎవరైనా కానీ ఎవరు వచ్చినా కానీ డ్రైన్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, పాత గుంటూరులో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అని. అది ఈ అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అండి. వాళ్ళు ఏదో తెలిసి తెలియక లేకుంటే ఒక అమరావతిని మేము ఆపేస్తాము అది ఇది అని చెప్పించి అది చాలా అబ్సర్డ్. ఆ విధంగా అటువంటి మాటలు అనేది, ఒక డెవలప్మెంట్ అయ్యే సిటీని మేము ఆపేస్తాము, మేము అది చేస్తాము ఇది చేస్తాము అంటే ఎట్లండి? అండ్ మీకు ఇంకోటి, ఇప్పుడు మొన్న ఒక రోజు ఒక ఆవిడ కామెంట్ చేసింది, హైదరాబాద్లో మీదంతా అమరావతి అంతా మునిగిపోయే సిటీ అది ఇదని. ఆ రెండో రోజు మూడో రోజు ఒక 2 గంటల వర్షం కురిసేసరికి హైదరాబాద్ అంతా మునిగిపోవటం కాదు, ట్రాఫిక్ 5 గంటలు ఏది మా దరిదాపు నడువుల్లో నీళ్ళు వచ్చింది. అటువంటి వాళ్ళు కామెంట్ చేశారు.
కానీ మరి అంత వర్షాలు పట్టినా కానీ ఇప్పుడు మిగతా సిటీస్ లాగా అమరావతిలో భూగర్భ కేబుల్స్ వేశాడు. అంటే ఫ్యూచర్గా ఏది ఫ్యూచర్ సిటీ ఎక్కడైతే మీకు అమెరికాలో కానీ అటువంటి ఏది మనం ఎప్పుడైనా కానీ ఏదన్నా కేబుల్స్లో కానీ లేకుంటే ఆ డ్రైనేజ్ ప్రాబ్లం వచ్చినా కానీ ఎవ్వరూ కూడా మన రోడ్ల పైన తవ్వటానికి వీలు లేకుండా తవ్వే అవసరం రాకుండా ఒక భూగర్భ అన్నీ వేశారనమాట. అంటే ఏంది అంత ఫ్యూచర్ డెవలప్మెంట్ రాబోయే 50-100 సంవత్సరాలకి భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఆ విధంగా డెవలప్ చేస్తున్నారు. అది ఒక్క రోజులో, ఇది నిరంతర ప్రక్రియ అండి. వీళ్ళు వచ్చి అంతా 2 సంవత్సరాలు, అప్పుడే 2 సంవత్సరాల్లోనే ఒక అపార్ట్మెంట్ కట్టించాలంటేనే 2 సంవత్సరాలు పడుతుంది కదండి ఎవరికైనా కానీ. ఏమండి మనం ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందండి? 1 year. ఒక అపార్ట్మెంట్ కట్టాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 2 years. ఒక మంచి డెవలప్డ్ అపార్ట్మెంట్ కట్టాలంటే. కాబట్టి అటువంటి అన్ని హాస్యాస్పదమైనటువంటి మాటలు.